76వ శ్లోకము. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర రాజా అని చెప్తున్నారనమాట. ఈ కేశవుడు అర్జునుడు వీళ్ళ యొక్క సంవాదం ఎంత అద్భుతంగా ఉందయ్యా. దీనిని నేను మాటిమాటికి స్మరిస్తున్నాను, ఆనందిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ పునరావృత్తి చేసుకుంటున్నాను మర్చిపోకుండా. అంటే ఈ జ్ఞానం అన్నది మనము ఒకసారి వింటే వచ్చేది కాదు కదా, దానిని అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. అంటే పునరావృత్తి చేసుకుంటూనే ఉండాలి, దానిని మనం మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి సాధన చేస్తూనే ఉండాలి. 77వ శ్లోకము. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమైన అద్భుతమైన ఆ రూపాన్ని మాటిమాటికి తలుచుకుంటున్నానయ్యా. ఆశ్చర్యచకితున్నై పరవశించిపోతున్నాను. ఆయన మామూలుగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్నే కాకుండా విశ్వరూపాన్ని, మళ్ళీ తర్వాత చతుర్భుజ నారాయణ రూపాన్ని అన్నీ చూపించారు కదా. వాటిని అన్నిటినీ చూసి ఆ రూపాలను నేను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ నేను ఆనందానికి గురవుతున్నానయ్యా అని చెప్తున్నారనమాట మహారాజుతోటి. 78వ శ్లోకము. ఎత్ర యోగేశ్వరః కృష్ణః ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఆ పరమ యోగేశ్వరుడైన, యోగులకే యోగేశ్వరుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడో, అలాగే ఈ యోగాన్ని ఎవరు అసలు ఈ యోగాన్ని ఏర్పరిచింది ఎవరు, ఆ మోక్షాన్ని పొందే మార్గాన్ని ఏర్పరిచింది ఎవరు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ సంపదలు, శోభ, విజయము, మంచి నీతి, ధర్మము అన్నీ ఉంటాయని నా అభిప్రాయము రాజా అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అర్జునుడు అంటే పురుషుడి యొక్క ప్రయత్నం అనమాట. ఆయన గాంధీవం పట్టుకుని ఆ యుద్ధం చెయ్యాలి ప్రతి పురుషుడు కూడాను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వరానుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. ఎవరైతే ప్రయత్నశీలుడై ఉంటాడో అతనికి డెఫినెట్గా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లభించి తీరుతుంది. అలాగే ఆత్మజ్ఞానమే ఆయన, ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. ఇంకా సర్వ ప్రయత్నాలకి గమ్యం ఆయనే, జ్ఞేయం ఆయనే. అలాంటిది ఆయనని పొందడానికి ఈ జీవుడు ఏం చేయాలి? అటు ఆయనని అనన్యమైన భక్తితో సేవించాలి, నిష్కామ కర్మ ద్వారా జ్ఞానం సంపాదించి ధ్యానంలోకి వెళ్ళి ఆ ధ్యానం ద్వారా మన బుద్ధిని, చిత్తాన్ని శుద్ధి చేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మతో సమాధి స్థితిలోకి వెళ్ళి చైతన్యం పొంది మోక్షాన్ని పొందాలి. ఇవన్నీ చేయలేని వాళ్ళు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమిస్తూ అంటూ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆయన పేరునే తలుస్తూ ఆయన భావంతో పలుకుతూ కర్మ ఫలితం త్యాగం చేసినా కానీ మోక్షాన్ని పొందుతారయ్యా అని చెప్పి ఆయన చెప్పింది ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ మనం 18వ అధ్యాయము, దీంతో భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము. ఈ భగవద్గీతని చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రవచనం చేశారు, మన భాష్యాలు రాశారు. అయితే ఒక సామాన్యమైన, ఎక్కువ జ్ఞానం లేదు, ఎక్కువ విద్య లేదు, ఎలాగ ఒక సామాన్యమైన మనందరం కూడా ఏమనుకుంటామంటే అయ్యో మనకి ఇది ఆ భగవద్గీత అంత పెద్ద గ్రంథము, అంత గొప్ప గ్రంథము మనకు అర్థమవుతుందా అని చాలామంది సందేహించడం చూశాను నేను. అందుకని మనము మన లెవెల్లో మనకి తోచినట్టు ఎంతో కొంత 4 ముక్కలైనా మంచి ఇందులో నుంచి అర్థం చేసుకోగలని, గ్రహించగలము అని నాకు అనిపించింది. అందుకని అమ్మో దీనిని ముట్టుకుంటేనే మనకు అర్థమవుదేమని భయపడకుండా, నాకులాంటి అజ్ఞానులే ఇలాంటి ప్రయత్నం చేయగలిగినప్పుడు అందరూ కూడా అలాగా సాహసిస్తారని నేను ఈ ప్రయత్నం చేశాను. ఇందులో ఏం తప్పులున్నాయో ఒప్పులున్నాయో కూడా నాకు తెలియజేస్తే సంతోషిస్తాను. చక్కగా అందరూ వింటున్నందుకు నాకు కూడా ఆనందం కలిగింది. అందరికీ కృతజ్ఞతలు.
यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः। सर्वं श्रीकृष्णचरणारविन्दार्पणमस्तु। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.